మరి మీకు పెళ్ళైందని విన్నాను. లవ్ మ్యారేజా అరేంజ్డా? ఇంకొకటి బ్రేకప్ కూడా ఉందని విన్నాను. ఒకటే బ్రేకప్ ఉందా 4-5 ఉన్నాయా చెప్పండి. మీరు అసలే హై ఎండ్ లో హీరో లెవెల్ లో ఉంటారు కాబట్టి. అప్పట్లో ఫుల్ జుట్టు ఉండేది నాకు, యాక్షన్ ఇప్పుడు లేదు. సో ఐ వాస్ వెరీ గుడ్. ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది మంచిగా. మా వైఫ్ కూడా తెలుసు. వైఫ్ కి చెప్పారా? పెళ్లికి ముందే చెప్పారా, పెళ్లి తర్వాత చెప్పారా? తనకి అన్ని తెలుసు. నేను కజిన్ నే అయినా కానీ చేసుకుందా? షీ ఇస్ వెరీ గుడ్. ఓకే, అందుకే చేసుకుంది. అర్థం చేసుకుంది. గుడ్ గర్ల్స్ ఎప్పుడు బ్యాడ్ బాయ్స్ కే పడతారు. సో మంచిగా చెప్పారు, మా పేరెంట్స్ చెప్పారు, వాడమ్మ మంచోడేం కాదు, వాడికి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉండే, ఇలా ఉంది ప్రాబ్లం వాడిది, ఇప్పుడైతే మంచిగా ఉంటాడు నీతోటే, హ్యాపెన్స్ లైఫ్ లో, నీకు ఓకేనా అని అడిగారు. మావయ్య అంటే నాకు ఇష్టమే, చేసుకుంటాను అంది. సో నేను మావయ్య అవుతాను అనమాట, కజిన్ అవుతాను, ఆంధ్ర వైపు. సో చేసుకున్నాను. ఐ హావ్ ఎ బ్యూటిఫుల్ కిడ్. 6 months బాగున్నాడు ఇప్పుడు. అసలు చాలా మంది పెళ్లి అవ్వలేదు అనుకుంటున్నారు. మొన్నే పుట్టాడు. కాదు, ఇప్పుడు మీ పేరు కుసుమ్ గంజ్ కదా, ఈ పేరు ఎలా పెట్టారో నాకు తెలీదు. ఆయన పేరు కూడా ఇలాగే ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? ఆర్యన్ గంజి. ఇది బాగుంది కదా. యాక్చువల్ నా పేరు లవ్ కుష్ మేడం. కుష్ ఆ టీచర్ ఏమందంటే, కుష్ అంటే తనకి ఏం అర్థం కాలేదో మరి ఏంటో తెలీదు, తను నార్త్ టీచర్, అరే కుసుమ్ గంజి అని పెట్టుకోంది. ఇదేదో బాగుంది కదా కుసుమ్ గంజి అని అదే పెట్టాము, అదే అయింది. యాక్చువల్ డాడీ మమ్మీ పెట్టింది లవ్ కుష్. నాకు తెలిసి మీకంటే మీ డాడీకి మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటా అన్నిటికీ. అంటే ఆ పాప నొప్పియడం గానీ లేదంటే అన్నిటికీ. మరి ఎలా ఉంటుంది మీ బాండింగ్? మంత్ లో ఒక 2 times మాట్లాడుకుంటామేమో, బట్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఎవరిద్దరు? మా డాడీ నేను. రోజు ఏదో ఏముండదు, ఎదురు పడినా సరే నాన్న డబ్బులు ఉన్నాయా అని అడుగుతాడు ఇప్పుడు కూడా. ఓకే ఉన్నాయి అంటే లేదు నాన్న ఒక 500 కొట్టినా. 500 అడగ, 1,00,000 అడిగితే అలా సరదాకైనా లేదు నాన్న 500 లేవని తెలిసి నా ఫేస్ చూడగానే అప్పుడే ఒక 1 lakh అలా ఇస్తారు. ఇచ్చి ఇంకంతే, అవి స్కామ్. ఓకే, మళ్ళీ స్కామ్ అవన్నీ కూడా మళ్ళీ రిటర్న్ ఇస్తారు. అదే కదా స్కామ్ అంటే. అదేనా? అవును, ప్రతి ఒక్క కొడుకు ఎవరు ఇవ్వడు అనమాట. సో ఓవరాల్ గా అనమాట జరిగేది. సో అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇన్ని వీడియోస్ చేశారు మీరు, మేబీ 1500 or 2000 వరకు రన్ అయ్యాయి కదా. అసలు మీరు ఎంత ఛార్జ్ చేస్తారు ప్రమోషన్ కి? మీ లెవెల్ ఆఫ్ ఎడిటింగ్ క్వాలిటీ చూస్తుంటే ఏంటి, 1,00,000 తీసుకుంటారా 2 లక్షలు తీసుకుంటారా అనే వేరియేషన్. చాలా మంది చెప్పాలనుకున్నాను, చాలా మంది 1,00,000 రూపాయలు అనుకుంటారు. లేదు, మేము ఒక 400 వీడియోస్ ఫ్రీగా చేశాను మేడం. ఒక్కళ్ళు వాళ్ళు 1 కోటి రూపాయలు 2 కోట్లు బిజినెస్ చేసుకున్నారు నా వీడియో వల్ల. మంచి బిజినెస్. అసలు ఎందుకు చేశారు ఫ్రీగా అన్ని వీడియోస్? మీకేంటి బెనిఫిట్? మీరు మీ వాళ్ళకి సాలరీస్ ఇవ్వాలి కదా, మీరే రెంటింట్లో ఉంటున్నారు, మీరు ఎందుకు చేశారు? కొంతమంది ఇంటర్ చదువుకొని బిజినెస్ పెడతారు మేడం, షర్ట్స్ బిజినెస్ పెట్టుకుంటాడు. అన్న డబ్బులు లేవు, షాప్ అయితే పెట్టేసా, నాకు తెలియదు నువ్వు ఇంత చార్జ్ చేస్తావని, నేను అంత ఇచ్చుకోలేనన్నా అంటే, నేను బట్టలు ఏదన్నా ఇస్తారు అంటారు వాళ్ళు, నాకు బట్టలు వద్దు, నాకు నేను అవి వేసుకోను, నేను సో నాకు అయ్యొద్దు, ఫ్రీగా చేస్తా, నువ్వు బాగా సంపాదిస్తావు కదా, గుర్తుపెట్టుకొని పిలిచి డబ్బులు ఇవ్వ అంటారు. అలా పిలిచి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇవ్వలేదు. అలా హెల్ప్ చేసినవే మేడం. మరి 400 వీడియోలు 400 చేశాను మేడం, అందరికి ఫుల్ వీడియోస్, యూట్యూబ్ వీడియోస్ చేశాను. నేనేమనుకున్నానంటే ఓకే నేను చేయగలుగుతానేమో చేశాను, మిగతావన్నీ పెయిడే మేడం. ఒక్క వీడియోకి 15 to 25, ఒక్కోసారి 50,000 అలా చార్జ్ చేస్తుంది. ఓకే, సో ఓవరాల్ గా ఎంత వచ్చింది ఇప్పటివరకు మీ సంపాదన? ఎన్ని లాస్ వచ్చిన దాంట్లో ఎన్ని పోయింది, ఎన్ని మిగిలింది? ఓకే, 1500 వీడియోస్ అయితే పెయిడ్ వీడియోస్ మేడం. ఓకే, 1500 పెయిడ్ వీడియోస్. అన్ని ఎడిటింగ్ సాఫ్ట్వేర్, మైక్స్ మంచి వాడతాము, కెమెరాస్ మంచి వాడతాము, ఐఫోన్స్. ఇప్పుడు మా అసిస్టెంట్ ఉన్నాడు పడేశాడు, ఇంక నేనే కట్టుకోవాలి అలాంటి. సో ఇలాంటి ఖర్చులు అన్ని పోగా పర్లేదు మేడం. ఒక కారు, మా వాళ్ళకి బైక్ తిరగడానికి కానీ అకౌంట్ లో పర్లేదు, అంతేగాని ఇల్లులు కట్టేసి అలా ఏం చేయలేదు. బెట్టింగ్ యాప్స్ చేసి ఉంటే వచ్చేయేమో నాకు. అవును, ఇది కూడా మర్చిపోయాను, ఈ బెట్టింగ్ యాప్స్ ఏం రాలేదు. ఫుల్ వచ్చాయి మేడం మాకు. స్టార్టింగ్ నుంచే మీరు చేయలేదా, లేదంటే మధ్యలో చేసి డిలీట్ ఏమైనా లేదా? స్టార్టింగ్ నుంచే చేయలేదు, నేను చేద్దాం అనుకున్నాను, బట్ నా పార్ట్నర్ ఈస్ వెరీ గుడ్. వద్దు లైట్ తీసుకో. పార్ట్నర్ అంటే వైఫా? కాదు, ఫ్రెండ్. మా వైఫ్ అసలు ఐడియా లేదు. సో నా ఫ్రెండ్ వెరీ గుడ్ గాయ్, ఎప్పుడు పర్ఫెక్ట్ చెప్తాడు, ఇది వద్దు, ఈ వీడియో వద్దు, ఈ వీడియో చెయ్యి, నీకు బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే నేను అందరు పబ్లిక్ లైక్ చేస్తారు, కామన్ పీపుల్ ఇష్టపడతారు. సో బెట్టింగ్ వద్దన్నారు మేడం, లేకపోతే పర్ 30 seconds కి 4 lakhs 5 lakhs ఇస్తా అన్నారు, అంత చార్జ్ చేస్తా అంటే ఇస్తా అన్నారు. బట్ వి డిడ్ంట్ డు.
ఓకే. అండ్ ఇంకొకటి ప్రమోషన్ చేసినప్పుడు కొంతమంది విసిగిస్తుంటారు, కొందరు సరిగ్గా రిసీవ్ చేసుకోరు, ఎడిటింగ్ చేసిన తర్వాత ఇదేంటంటారు, పూర్తిగా ఎడిట్ అయిపోయింది చూడండి రా బాబు అంటే ఫోన్లు ఎత్తారు పేమెంట్ చేసే టైంకి. ఇలాంటివన్నీ మీరు మాట్లాడతారా మీ అసిస్టెంట్ మాట్లాడతాను. ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు? అయ్యా మేడం, నేను ఒక్కసారి వీడియో తీయడానికి వెళ్తే ఆ వీడియో అబ్బాయి అన్నారు, నేనేరా వీడియో అబ్బాయి, ఏంట్రా ఇది దారుణం అన్న. అంటే వాళ్ళు కళ్ళజోడు పెట్టుకునే ఉంటాయి కదా, ఇప్పుడు కళ్ళజోడు తీసేసి కొద్దిగా వర్షంలో తడేలు కథలు చుట్టూ ఏదో అయ్యి ఆ వీడియో తీసే అబ్బాయి నీ వాయిస్ ఇది కాదు, నువ్వు ఫేక్ చేస్తావు ఏదో, నాకు అర్థం నువ్వు కాదు అన్నాడు. అన్న నేనే అన్నా, నిజంగా నేనే అన్నా అని చెప్పిన రోజులు ఉన్నాయి. కొన్ని పేమెంట్స్ ఇవ్వలేదు, ఇప్పుడు కొన్ని లాక్స్ ఇవ్వలేదు మేడం మాకు పేమెంట్స్ వీడియోస్ చేయించుకొని. బట్ ఇంకేం చేస్తాం, అడుగుతాం. అప్పుడే మేనేజర్ని పెట్టుకున్నాను, ఇంకా తను చూసుకుంటారని. ఓకే, ఇప్పుడు మేనేజర్ పెట్టుకున్నాక అన్ని వచ్చేస్తాయి, ఎందుకంటే ఆయన సావగొడతాడు ఫోన్లు చేసి. ఆడామా వసూలు చేస్తుంది. మీకు అసలు బిజినెస్ లాజిక్స్ భలే తెలుసా, బిజినెస్ స్టూడెంట్స్ కాబట్టి పిచ్చి వసూలు చేసి పడేస్తుంది. ఇయలేదా వాడు అయిపోయాడు ఇంకా. ఎందుకంటే హార్డ్ వర్క్ అది అంత ఉంటుంది. మేమేమి మా మీద ఏదో చేయాలని కదా, అతను బిజినెస్ చేస్తున్నాడు, మేము వీఆర్ టెలింగ్ దట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ గుడ్ ప్రోడక్ట్ వీడియో రిలీజ్ చేసేస్తాం, జనానికి యూజ్ అవుతుంది అంటే. మొన్న ఎలక్ట్రిక్ బైక్ ఒకటి చేశాను, అతను మనీ ఇవ్వలేదు, అది మొత్తం వచ్చేసి ఎంత మేడం 1 కోటి మంది చూసారు మేడం. అది హ్యాపీ, పబ్లిక్ హ్యాపీ ఉన్నారు, మేము హ్యాపీ. మొత్తం బైక్ సోల్డ్ అవుట్ అయిపోయింది. అప్పుడు డబ్బులు ఇచ్చాడు. ఎంత పే చేశాడు? 25,000 అట్లా చేశాడు. బట్ హీ ఎర్న్డ్ 80 lakhs సంథింగ్ లైక్ దట్. ఓ మై గాడ్. మరి మీకెప్పుడు అంటే థాట్ రాలేదా వేరే వాళ్ళ బిజినెస్ ఎంత పెంచుతున్నా నేనే ఏదో ఒకటి పెట్టేసి? అంటే అన్ని చూసా కదా మేడం, కన్ఫ్యూజన్ లో ఉన్నా, ఏం చేయాలో తెలియక. అంటే మీ థాట్ లో ఏమైనా ఉందా అప్కమింగ్ బిజినెస్ ఏమైనా? ఏం లేదు మేడం, మీడియా హౌస్ ఒకటి పెడదాం అన్నాం, బిగ్గెస్ట్ న్యూస్ ఛానల్ ఒకటి. నాకు డ్రీమ్ అది చిన్నప్పటి నుంచే, మంచి న్యూస్ ఛానల్. అప్పుడు కూడా ఫ్రీగా చేస్తా అంటారు ఏంది? ఏమో మేడం, అది తెలియదు. అసలే కిడ్ ఉన్నాడండి, కొంచెం ఆలోచించాలి. ఇప్పుడు అందరూ అదే చెప్తున్నారు నాకు కూడా. ఓకే, నేను అన్నాను మనం లైఫ్ నేర్పియాలి కానీ డబ్బులు సంపాదించిస్తే ఏమో రాదు అన్న ఫీలింగ్. బట్ అలా ఏం చేయను, గుడ్ థింగ్ చేస్తా అబ్బాయికి. ఓకే, సో అంటే మీడియా హౌస్ పెట్టేసి ఎలా ఓనర్ అయిపోదాం అనుకున్నారు? లేదు, మీరు ఇందాక అడిగాను కదా మీరే న్యూస్ అవుతారా అని. అయ్యో, అందుకే అడిగాను. మీలాంటి వాళ్ళందరూ హెల్ప్ చేస్తే, హెల్ప్ అంటే ఫ్రీగా కాదు మేడం. సో అప్పుడు ఈ 2 months లో వచ్చేస్తుంది మేడం ఆ ఛానల్. ఓకే, స్టార్ట్ కూడా అయిపోయింది ఆల్రెడీ, ఎక్విప్మెంట్ అంతా అయిపోయింది, ప్లేస్ కూడా అయిపోయింది. ఎక్కడ పెడుతున్నారు? JN2 దగ్గర మేడం. ఓకే ఓకే, సెంటర్ లో ఉండాలి అంటే ఒకటి బాగుంటది, స్టూడెంట్స్ ఉన్న ఏరియాలో ఉంటే బాగుంటది అని అక్కడే అనుకున్నాం. ఇందాక లవ్ స్టోరీ అడిగాను, అదేం చెప్పలేదు, మరి స్కిప్ చేశారు. ఇప్పుడు మీ వైఫ్ చూస్తే ఏమన్నది చెప్తాను, నాకేం రాలేదు. అయ్యో, కానీ తనకి ఇబ్బంది అవుతుందేమో అని పేర్లు ఏం చెప్పను. మనకు ఫోటోలు లేవు, పేర్లు లేవు, మనకి ఎందుకంటే ఏదో ఒక స్టోరీ. మీరు డమ్మీ స్టోరీ చెప్పినా ఇప్పుడు నమ్ముతాను, మీ మీద అంత ట్రస్ట్ కాబట్టి. రియల్ గానే మేడం, మేము ఒక 7 years లవ్ చేసుకున్నాము. 7 years? అసలు దాంట్లోంచి ఎలా బయటకు వచ్చారు అంత బ్రేక్? ఒక 3 years నేను ఇండియా మొత్తం తిరిగా మేడం, ఏడుస్తానే. ఇండియా మొత్తం అన్ని వీడియోస్ ఉంటాయి యూట్యూబ్ లో, చూడొచ్చు మీరు. ఇండియా మొత్తం బైక్ వేసుకొని తిరిగాను, చాలా డబ్బు ఖర్చు చేసుకున్నాను ఆ ఫీలింగ్ నుంచి బయటికి రావడానికి. బేసికల్ గా నేను మంచిగా ఉంటాను అనమాట, ఎవరిని చీట్ చేయాలి అదే ఉండదు. అమ్మాయి నన్ను చీట్ చేయలేదు, మేబీ నా క్వాలిటీస్ నచ్చలేదేమో, లైక్ నేను ఆర్ఫనేజ్ పెడతా అనడం, లేకపోతే కొంతమంది అనుకుంటారు కదా డబ్బును ఆదా చేసుకోవాలి అది. వీడేంటి ఆస్ట్రేలియా నుంచి వచ్చి డబ్బు అంతా అనాథులకి ఇచ్చేసాడు, అది ఇది సినిమాల్లో బాగుంటది కానీ రియాలిటీలో బాగుంది. కానీ అమ్మాయి చెప్పింది కరెక్టే, అది సినిమాల్లోనే బాగుంటాయి, రియాలిటీలో హార్డ్ వర్క్ ఉంటది, ఫ్యామిలీకి టైం ఇవ్వలేము. అప్పుడు అనాథులకి ఇచ్చిన డబ్బు ఇంతవరకు రాలేదు. ఎక్కడ నేను అందరు ప్రజలే అనుకుంటారు వీడు డబ్బు ఎక్కడో తీసుకొని కోట్లు సంపాదించేసాడు అది ఇది అనుకుంటారు. ఐ డిడ్ంట్ డూ ఎనీథింగ్, దాంట్లో నాకే లాస్, అమ్మాయి వదిలి వెళ్ళిపోవడం. బట్ బెనిఫిట్ ఏంటంటే మా కజిన్ రావడం, నన్ను పెళ్లి చేసుకోవడం, ఇది హ్యాపీ థింగ్. అనుకోలే నేను ఇట్లా సెటిల్ అవుతానని అసలు. ఇంకా పెళ్లి చేసుకోవద్దులే, అబ్రాడ్ వెళ్ళిపోయి ఇంకా రేట్ అని బతుకుదాంలే అనుకున్నాను. అంటే మిమ్మల్ని అడిగారా మీ డాడీ చేసుకుంటావా తనని ఫస్ట్, లేదంటే ఇంకా ఏడ్చుతూనే కూర్చున్నారు అప్పటికి? నేనే అడిగాను, ఏం చేద్దాం దీని నుంచి బయటపడాలి అని. అంటే వేరే గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు రాలేదా ఇంకా నిన్ను ఓదార్చడానికి అప్పటికి 3 years? చెప్పండి, క్యాజువల్ గా మాట్లాడతారు కదా మేడం కాలేజ్ లో. ఇప్పుడు మేడం నాకు ఒకటి చెప్పండి, ఒక అబ్బాయి డబ్బులుండి అనాథ పిల్లల్ని చూస్తూ రోజు పేపర్లో పడుతూ యూట్యూబ్ లో వస్తూ పెద్ద మీడియా హౌస్ లన్నీ చూస్తుంటే అమ్మాయిలు ఎవరైనా వస్తారు. అందుకే ఇంకెవరు నచ్చలేదా? ఏం లేదు అంత సినిమా లేదు, అందుకేం బాగోవు, అందరు అమ్మాయిలు బిజీ ఉంటారు.
లేదు మీరేదో దాస్తున్నారండి. లేదు నథింగ్ హ్యాపీగా అదే అనుకున్నాను, ఇంక వద్దులే ఎవరు ఎందుకు, మన కజిన్స్ అయితే మన చుట్టాలు అయితే బాగుంటారు కదా అని పెళ్లి చేసుకున్నాను. మీరే తనని చేసుకుంటాను అడిగారా, లేదంటే జస్ట్ డాడీకి నేను పెళ్లి నేను చేసుకుంటాను వేరే అమ్మాయిని అడిగాను, ఆ అమ్మాయి వద్దు ఈ అమ్మాయి చేసుకో అన్నాడు. మీరు వేరే అమ్మాయిని అడిగారు, ఆల్రెడీ కన్ను వేశారు, మా కజిన్ అడిగా, వేశారు. మా కజిన్ ఇంకో అమ్మాయిని అడిగా, ఆ అమ్మాయి వద్దు ఈ అమ్మాయిని చేసుకో అన్నారు. ఓకే.